రామ సత్యనారాయణ అలియాస్ రామ్ ఒక వైన్ యార్డ్ ఓనర్. అతను కొత్తగా రెడీ చేసిన అనార్కలి వైన్ని స్పెయిన్లోని ఒక కంపెనీకి శాంపుల్ పంపిస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. కారణం తెలుసుకునేందుకు స్పెయిన్ వెళ్ళిన రామ్ అక్కడ అనుకోకుండా కంపెనీ ఎండి మానస శెట్టితో ఫిజికల్గా దగ్గరైతాడు. ఈ విషయాన్ని తన భార్య బాలమణి దగ్గర రహస్యంగా ఉంచుతాడు. తన డ్రెస్సుతో సహా ప్రతి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకునే తన భార్య బాలమణిని కాదని రామ్ మానసకు ఎలా దగ్గరైండు? ఈ విషయం బాలమణికి తెలియకుండా చేయడానికి రామ్ ఏం చేసిండు? స్పెయిన్లో ఉన్న మానస మళ్ళీ హైదరాబాద్కు ఎందుకు వచ్చింది? ఒకవైపు ప్రియురాలు, మరోవైపు సతీమణి, ఇద్దరి ఆడాళ్ల మధ్య ఇరుక్కున్న రామ్ చివరకు ఏం చేసిండు? తన సమస్యలను పరిష్కరించుకునేందుకు బెల్లం అలియాస్ విందా, లీలా, సుదర్శన్లను ఎలా వాడుకున్నాడు అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాని థియేటర్కు పోయి చూడాలా మరి. ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోయే పురుషుడు, భర్త మహాశయులకు విజ్ఞప్తి. సినిమా కథ కూడా అదే. ఇద్దరి ఆడాళ్ల మధ్య ఇరుక్కున్న ఓ భర్త ఆ ఇరకాటం నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు తిరుమల కిషోర్ ఎంచుకున్న పాయింట్ చాలా